నాగబాబు ప్రధాన పాత్రలో నివేదా పేతురాజ్ నటించిన వెబ్ సిరీస్ పరువు. ఈ సిరీస్ ను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ మీద సుష్మిత నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ గత వారం రోజుల నుంచి జీ5లో టాప్ ట్రెండ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు ఇంతటి ఆదరణ దక్కడంతో చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కూతురుని చూసి గర్వపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇక ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండరన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ట్విట్టర్లో కానీ పోస్టులు కానీ పెడుతూ ఉంటారు. అయితే ఇక తాజాగా చిరంజీవి తన కూతురు సుష్మిత నిర్మించిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు. సుష్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తీసిన పరువు వెబ్ సిరీస్ గత వారం నుంచి జీ5లో టాప్ ట్రెండ్ అవుతోంది. ఇక నాగబాబు, నివేదా పేతురాజ్ వంటి వారి నటన కూడా ఇప్పుడంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి స్పందన వస్తోందని చిరంజీవి చెప్పుకొచ్చారు. పరువు వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బాస్టర్ అవ్వడంతో చిరంజీవి తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఓటీటీలో ఇలాంటి అద్భుతమైన కంటెంట్ను ఇస్తున్న తన కూతుర్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు చిరంజీవి. ఇక తన ప్రియమైన తమ్ముడు నాగబాబు అద్భుతమైన నటన గురించి అంతా మాట్లాడుకుంటున్నారని అన్నారు. అలా రెండో సీజన్ కోసం కూడా అంతా ఎదురు చూస్తున్నారని చెప్పేశారు. ఇక ఒక చక్కటి ప్లాన్తో చందు బాడీ మాయం చేసి ఆ జంట పడే తిప్పలు, ఇక అదే విషయంపై ఎమ్మెల్యే గారి పాటలు, చివరికి ఈ జంట తప్పించుకుంటుందా లేదా అని రెండో సీజన్లోనే చూడాలనుకుంటా అని చిరంజీవి తన ఎగ్జైట్మెంట్ను పంచుకున్నారు. అయితే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సెట్స్లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. నిర్విరామంగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు చిరంజీవి. ఈ మూవీని పూర్తి చేసిన వెంటనే సుష్మిత నిర్మాణంలో చిరంజీవి నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కిస్తారు. కానీ ఇంతవరకు కూడా ఈ మూవీకి సంబంధించిన దర్శకుడు అయితే ఫిక్స్ కాలేదు. ఆ మధ్య కాలంలో కళ్యాణ్ కృష్ణ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ స్థానంలో హరీష్ శంకర్ వచ్చేలా కనిపిస్తున్నాడు.